వీరభోగ వసంతరాయలు వచ్చేటప్పుడు అయ్యే కార్యాలు, ప్రళయాలు. సామవేద ఘోషాదుల చేత బాల్య యవ్వన ప్రౌఢలు వీరభోగ వసంతరాయల చరిత్రలు పాడారు. పువ్వులవాన కురిసేను. ఆ మీదట అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను. సూర్యనందిననే మామటింతల భూమి కదలాడేది. ఆకాశము ఎర్రనయ్యేను. ఆకాశం భెగుళ్ళ భెగుళ్ళమనే ధ్వని పుట్టేను. గ్రామాంతరాల పట్నాల లక్ష్మీదేవి ఏడ్చేను. నెత్తుటివాన కురిసేను. పట్నాల లక్ష్మీదేవి ఉద్భవమయ్యేను. సూర్యనందిని ప్రకాశమయ్యేను. వీరయోగి వస్తున్నాడని భూమి పలికేను. చతుర్వేదాలు తనలో తానే చదివేను. ఆ మీదట ఆకాశం నుండి గంగూతకము కురిసేను. సముద్రాలు ఉప్పొంగేను. వాయిద్యాల చప్పుళ్ళు వినబడేను. మహానందిలో 15 దినములు ఉండి భూమి మీద ప్రకాశమయ్యేను. ఆ మీదట తత్పూర్వమందు ధర్మం ఎట్లా నడుచునో ఆ తీరుగానే ధర్మము అందరూ నడిపిస్తూ ఉన్నాము. నానా వర్గాదులందు సజ్జనులైన వారెవరున్నారో వారిని రక్షించును. ఇది తప్పరాదు. ధర్మము నిజమైతే ఇది నిజమయ్యేది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు నానా దేశాలకు వ్రాయించినది 3,32,000 తాళపత్ర గ్రంథములు. వీరభోగ వసంతరాయలు రాజ్యము చేసేది 100 ఏండ్లు. వారి వారి సాంప్రదాయం వారు చేసేది 1000 ఏండ్లు. ఈ తరాన ఆనందాశ్రయమునందు వినిపించ సంతోష చిత్తుడయ్యేది. భూమి మీద మనలాంటి మానవులే కాక 84 లక్షల జీవరాశులు జన్మించాయి. అలాంటి జీవరాశులన్నింటి యందు ప్రేమానురాగాలు మనం చూపలేము. కాని సాటి మానవుని యందు మీకు తోచిన విధంగా సహకరించి ధర్మాన్ని కాపాడుకోవాలి. ఏతో ధర్మస్తతో జయ. కావున బ్రహ్మంగారి యందు తగు గురుత్వ మార్గం అవలంబించి తగు పూజ, స్తోత్ర, భజన, కాలజ్ఞాన పఠనము మరియు పారాయణ, అన్నదానం లాంటివి చేసి అష్టైశ్వర్యాలు పొందవలసింది. అందుకే స్వామివారి జ్ఞాన మార్గ దీక్షా కార్యక్రమములు జరుగుతున్నాయి. యుగాలు మారుతున్నాయి, జగాలు మారుతున్నాయి. బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది. తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది. బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది. తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది. నవీన కాల జ్ఞానమిది. నవీన కాల జ్ఞానమిది. ఇది ఒకనాటి పాట. ఈనాటికి ముత్యాల మూట.